అడ్డే ఓటేస్తుంది, అగ్రవర్ణాలు పేదల కోసం కొట్లాడితే అటేస్తుంది. మరి ఓటేసిరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తా అన్నారు. ఎవరన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎన్ని రోజులు ఇప్పటికి వచ్చి 4 నెలలు దాటే మరి అమలు చేసిరా? ఇక్కడ ఎవరికన్నా 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో పడ్డాయా? మరి జమ్మికుంటలో రేవంత్ అన్న ఎందుకు చెప్పలే 2500 ఇయ్యలే? ఇస్తాను ఎందుకు చెప్పలే? ఇచ్చిందా? ఇయ్యలే. మరి మోసం చేసిందా లేదా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇచ్చిందా ఎవరికైనా? మరి రేవంత్ అన్న ఎందుకు చెప్పలే? జమ్మికుంట వేదికగా చెప్పడు, ఇయ్యలేదు కాబట్టి చెప్పలే. తులం బంగారం ఇచ్చి ఆడలకు ఆ గొలుసు అదే కాక తులం బంగారం కాదా? ఇచ్చినాక తులం బంగారం గొలుసు అదే కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏగా తులం బంగారం వేరే కదా, ఇంకెక్కడ ఇస్తుంది ఇక ఇస్తారా? మరి రేవంత్ అన్న ఎప్పుడేమో మహిళలకు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నా నేను ఇయ్యలేదు తప్పైందని చెప్పాలా లేదా? చెప్పలే. మా చెల్లకు స్కూటీ ఇచ్చిన అక్కడికి స్కూటీలు ఇస్తాను. స్కూటీలు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుడు బంద్ చేయి, గుంజుకపోకుండా చాలు వాళ్ళు. ఇక ఆ టీఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగినట్టే వీరు గుడి లింగాలు కూడా మింగుతారు. వీళ్ళు స్కూటీలు ఇస్తానని మోసం చేసి మరి రేవంత్ అన్న జమ్మికుంటకు వచ్చి స్కూటీల గురించి మాట్లాడలే. ఇలా రైతులకు 15,000 రూపాయలు ఇస్తాను రైతు భరోసా పేరు మీద. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండ్రా ఎవరికైనా? మరి రేవంత్ అన్న ఎందుకు మాట్లాడలే? జమ్మికుంట వేదికగా రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మరి రేవంత్ అన్న ఎందుకు మాట్లాడలే? అరే తరుగు తాను తేమ లేకుండా కొంటాడు. ఎక్కడన్నా తరుగు తాము తేమ లేకుండా కటింగ్ లేకుండా ఎక్కడన్నా కొంటుండా అన్న? ఏ ప్రాంతాలను కొంటుండా? ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చే కదా, తరుగు తాను తేమ లేకుండా 1 కిలో కూడా కడియకుండా కొంటా కొనడంతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాడు. ఒక్క రైతు ఆలోచించాలి. మీరు 500 రూపాయల లెక్క కాదు, 1 ఎకరానికి 28 క్వింటాలు వస్తుంది. తక్కువ అవునా కాదా? 28 క్వింటాలకు 500 రూపాయల బోనస్ అంటే ఒక్క రైతు అకౌంట్లో 14,000 రూపాయలు పడాలి బోనస్ పేరు మీద. పడ్డాయా ఎక్కడైనా? ఏ రైతు అకౌంట్లో 14,000 రూపాయలు పడ్డాయా? తరుగు తేమ పేరుతోని 8 కిలోలు 6 కిలోలు 10 కిలోలు కడిగేస్తున్నారు. మరి రేవంత్ అన్న ఎందుకు మాట్లాడలేదే? అక్కడ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. దాని గురించి రేవంత్ అన్న ఎందుకు మాట్లాడలే? ఆగస్టు 15 చెప్తాడు రేవంత్ అన్న. ఆగస్టు 15 ఏ ముహూర్తమే అది? ఏ ముహూర్తము? భద్రాచలం పోతాడు రాముల వారిలో కొట్టంటున్నాడు, యాదాద్రి పోతాడు లక్ష్మీనరసింహస్వామి కొట్టంటున్నాడు, ఆలంపూర్ పోతాడు అమ్మవారి మీద కొట్టంటున్నాడు, ఈడికచ్చాడు రాజేశ్వర స్వామి మీద కొట్టంటున్నాడు. నేను దేవుడి గురించి మాట్లాడుతాను, బండి సంజయ్ హిందూ అంటాడు, దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ అన్నకి ఎవరు దిక్కండి? లాస్ట్కు దేవుడే దిక్కా. లాస్ట్ ఆ దేవుడినే ఒట్టు పెట్టబట్టే. మరి ఇవన్నీ ఇల్లు జాగా లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా అన్న? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిందా? మరి ఏమి అని కాంగ్రెస్ పార్టీకి మళ్ళా ఓటు వేస్తారా? ఎన్నికల ముందు ఏమన్నారు? మాది భగవద్గీత, మా మేనిఫెస్టో భగవద్గీత, బైబుల్, ఖురాన్ అన్నాడు. ఇప్పుడు అవి మర్చిపోయాడు. ఇప్పుడు దేవుని మీద ఒట్టు పెట్టుడు స్టార్ట్ చేసిండు రేవంత్ అన్న. మరి అప్పుడు వేసిన ఒట్టి ఏడిపోయిందో, ఒట్టు తీసి ఏడబెట్టవో, గట్టు మీద ఎందుకు పెట్టావో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇలా హుజరాబాద్ లో ఆలోచించాలి. ఇలా 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 1 గ్యారెంటీ ఇవ్వలే, మళ్ళా మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకుండా రైతులు ముఖ్యంగా ఆలోచించాలి. రైతులు ఆలోచించాలి. మీకు డిఏపి బ్యాగు అసలు ధర ఎంత, మీకొచ్చేది ఎంత, దాని మీద సబ్సిడీ ఎంత, ఎవరిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. యూరియా అసలు బస్తా ఎంత, మీకొచ్చేది ఎంత, దాని మీద ఇచ్చే సబ్సిడీ ఎవరిస్తున్నారో ఆలోచించండి. ఇలా అన్ని సబ్సిడీలు అన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే, ఇక్కడ నేను ఓటేసి నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయకుంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలకు పైగా అదనపు భారం పడుతుంది.